చక్రం. ఇష అంటే ఆ చక్రం అంచు ఉంటుంది కదా, దాన్ని ఇష అంటారు. అది పడిన చోట అరణ్యంలో పడింది, అందుకే ఆ స్థలానికి నైమిషారణ్యం అని పేరు వచ్చింది. సో ఆ నైమిషారణ్యంలో నన్ను ఈ ఆలయాన్ని నిర్మించమన్నావు, నేను ఎక్కడి నుంచి తెచ్చేది అని అన్నాను. అప్పుడు నా శ్రీపాద శ్రీవల్లభ స్వామిది సిద్ధమంగళ స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది, చూపించుంటుంది అందరికీ. ఆ స్తోత్రం పారాయణం చేయమని భక్తులన్నీ సమీకరించుకో, అందరూ భక్తులు చేరుతారు, వాళ్ళ ద్వారానే అన్ని ఆలయ నిర్మాణానికి కావలసిన వసతులన్నీ చేకూరుతాయి, నువ్వు నిర్మాణం చేయబడతావు అని చెప్పినాను. ఇది 14 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నం, నిన్న మొన్న చేసిన ప్రయత్నం కాదు. సో ఆ 14 సంవత్సరాల నుంచి మనలాంటి వాళ్ళని అంతా పిలిచి చేర్పించి ఒకరి ద్వారా ఒకరికి చెప్పించి గ్రూపుల్లో ఏర్పరిచి సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయండి అని చెప్తామండి. సో ఈ మాట చేసిన భక్తులు ఇచ్చిన విరాళాలు కానీ, ఇంకా వేరే వాళ్ళు అంటే పారాయణం చేయకున్నా వాళ్ళకి భక్తి ఉంటుంది, పారాయణం